నేను ఏ పని చేసినా చాలా స్పీడ్‌గా చేస్తాననమాట. ఇంట్లో వంట గాని, పని గాని. సో, ఈరోజు ఏమైందంటే నాది ఈరోజని కాదండి ప్రతిసారి పాలు పెట్టిన ప్రతిసారి గూడా ఇలాగవుతూ ఉంటది. ఏదైనా గానీ స్పీడ్‌గా అంటే తొందరగా ఉడికిపోవాలని ఫుల్ ఫ్లేమ్‌లో పెట్టేస్తాను. అది చూస్తేనేమో ఇలా అయిపోతుంది. సో, ఈరోజు మా వారు ఒక కొత్త విషయం చెప్పారు. మీరెప్పుడైనా విన్నారో లేదో అనేది కామెంట్ చేయండి. సో, ఏంటంటే దేవుడు లెక్క అడుగుతాడంట. "నువ్వు నాకు తాగించలేదు, కనీసం పక్షులకు కూడా తాగించలేదు. నువ్వు ఎవరికి తాగిచ్చావు?" అనేసి దేవుడు అడుగుతాడంట. ఇదేంటి ఇలా చెప్తున్నావు అంటే, ఇది అవును నిజంగా మరి అంతే కదా! మనుషులకు లేదు, పశువులకు లేదు. నేలకి ఇట్లనే అంటే వేస్ట్‌గా ఇట్లాగా తాగి ఇట్లా పోసావు అనేసి అన్నారనమాట. సో, మీరెప్పుడన్నా విన్నారో లేదో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. సో, ఇంక నేనైతే ఏం చేస్తానండి ప్రతిసారి ఇదే నా భాగవతము. ఎప్పుడు చూసినా కానీ పాలు ఇలాగా ఒలికిపోతూ ఉంటాయి. ఫైనల్‌గా అయితే క్లీన్ చేసేసారు. అన్ని విషయాలలో స్పీడ్ పనికిరాదని ఈ వీడియోలో అర్థమైంది.